ఈవెంట్ లో పాల్గొన్న ఒక్కొక్కరి నుంచి నిర్వాహకులు 50 లక్షల వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేశారు. సంవత్సరం మొత్తం తాగితే ఎంత అవుతురా? గట్టిగా రాదే 10,000 వీళ్ళమ్మ ఒక్క రాత్రి తాగుతానికి 45,000. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రేవ్ పార్టీకి వెళ్లిన వారంతా బడా బాబులే. మనకెందుకురా ఆ డబ్బున్న వాళ్ళు? మామ మనకు కావాల్సిందే వాళ్ళు. నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నటి హేమ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఓ, నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. రేవ్ పార్టీలో పోలీసులకు దొరికిపోయినా తాను ఎలాంటి రేవ్ పార్టీకి వెళ్లలేదని బుకాయించారు. హౌసా బిగ్ బాస్ హౌసా ఎన్ని డ్రామాలు జరుగుతున్నాయో లోపల చెప్తా. రేవ్ పార్టీతో పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపారు. కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? చిల్ అవుతున్నానంటూ వీడియో, మరోసారి బిర్యానీ వంటకంతో వీడియో ఏమను చిక్కుల్లో పడేశాయి. ఇదంతా నేనే చేశానా? లేకపోతే ఇందులో ఎందుకు వస్తాయి? చూస్తుంటే ఇది కొంచెం అలాగే ఉంది కానీ. శాంపిల్స్ లో డ్రగ్స్ సేవించినట్లు రిపోర్ట్ వస్తే పోలీసులు వేసే శిక్షకు సిద్ధంగా ఉండు అన్నారు. ఎందుకట్లా పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు? పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? పెట్టి నేను మీ వాళ్ళకి మొన్న కూడా మీ వాళ్ళ 4-5 ఛానల్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఒక 2 రోజులు నేనే వస్తా బయటికి, నేనే చెప్తాను, అందరి పని చెప్తాను. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నిన్న మాట్లాడాను మా మీడియా వాళ్ళతో 200 కాల్స్ నిన్న మాట్లాడాను, 250 కాల్స్ మొన్న మాట్లాడాను. మా అధ్యక్షులు మంచు విష్ణు ఇండియాకు వచ్చాక హేమపై చర్యలు తీసుకుంటాం. కమిడియన్ రా. ఈమెయితే మాత్రం ఖచ్చితంగా బుక్ అయిపోయిందండి. ఆవిడంతా ఆవిడే మితంగా ఉంటేనే ఏదైనా కరెక్ట్. ఆవిడని సస్పెండ్ అయితే కన్ఫర్మ్ గా చేస్తారు. అది నేను చెప్పగలను, బల్లలో గుద్ది నొక్కి ఒక్క నుంచి. ఇప్పుడు చూపించిన వాడికి నా పంపోడ చెంప, లెక్కింపున్న వాడి పాపాలు పోగొట్ట. అట్లనే ప్రభు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.